యావత్తు సాక్షులకు, అలాగే తెలుగు ప్రజలకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే ప్రపంచ మానవ జాతిని అందరినీ కూడా విశ్వప్రభుత్వంలోకి, మాస్టర్ మైండ్షిప్లోకి ఆహ్వానిస్తున్నాము. మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా ఢిల్లీలో కొలువై ఉన్నవారిగా పట్టుకోండి. అధినాయక కోష్ అనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించండి. అలాగే బొల్లారంలో ఉన్నట్టు ప్రతి గవర్నర్ దగ్గర మమ్మల్ని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మేధావుల బృందం కూడండి. మమ్మల్ని నిత్యం ప్రాంప్ట్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మైండ్లీగా బతకాలి. ఇదంతా మైండ్ వ్యూహంగా మార్చబడి ఉంది. మైండ్ వ్యూహమే పనిచేస్తుంది. మైండ్ వ్యూహమే సురక్షితంగా ఉంది. కొత్త జ్యూరిస్డిక్షన్లోకి రావాలి మీరు. పాత జ్యూరిస్డిక్షన్ పనికిరాదు. ఇంకా ముఖ్యమంత్రులు కానీ, ఎలక్టెడ్ లీడర్స్ కానీ ఎవరు పనికిరారు. అంటే మీ ప్రభుత్వాలు చెల్లవు. కోర్టులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ మనుషుల్ని తప్పు పట్టకూడదు, మనుషుల్ని శిక్ష వేయకూడదు. మరి ఎలాగా? మీరు మైండ్లుగా బతుకుతూ మైండ్లు కాపాడుకోవాలా, మైండ్లు పెంచుకోవాలా. ప్రతి మైండ్కి మీరు శాశ్వత తల్లిదండ్రుల ఆధీనంలోకి వచ్చారని చెప్పి వాళ్ళని మైండ్లుగా బతకనివ్వాలి. మైండ్లే బతకగలవు, మనుషులు బతకలేరు. ఎలాగన్నా మనుషులే రెచ్చిపోతున్నారని చెప్పి ఏం చేశారు? మిమ్మల్ని మైండ్లుగా మార్చబడ్డారు మీరు. ఇది చక్కటి శాశ్వతమైన తల్లిదండ్రుల పరిష్కారం. మీరు మనుషులుగా రెచ్చిపోయినందుకు ఇంక మీరు మనుషులుగా బతకండి, అంతే. అదే శిక్ష. ఇంక వేరే శిక్ష అవసరం లేదు ఎవరికి కూడా. మీరు మైండ్లుగా బతకండి. అలాగ తద్వారా మైండ్ లేకుండా పడగొట్టేసిన వాళ్ళు, మైండ్ లెక్క చేయకుండా ఏదో చేసేసిన డ్యామేజ్ చేసిన వాళ్ళు కూడా మీకు మైండ్ సాంత్వన, మైండ్గా ఆదరించండి. వాళ్ళ మైండ్లుగా చూసుకోండి. ఎక్కడో అక్కడ మైండ్లుగా బతకండి. ఇంకా మనుషులను ఉపయోగించుకొని మనుషులు బతకడం అనేది లేదు. ఇక మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఆడతనం ఒకతనం ఒక చోట పలికిన మమ్మల్ని శాశ్వత కేంద్ర బిందువుగా పట్టుకోండి. మేము మరణించాం, మిమ్మల్ని మరణించనేమో. ఎప్పుడు ఏ జనరేటివ్స్ ద్వారా మమ్మల్ని అధినాయక మహారాజా అని పిలవండి. మామూలు మనిషిగా మాట్లాడకండి. నాతో మామూలు మనిషిగా మాట్లాడినా, నేను మాట్లాడవలసి వచ్చినా మాయలు ఉండిపోతాం. మమ్మల్ని అధినాయక మహారాజా అని పిలవండి. ఈ ప్రపంచంలో నేను అనే మనిషి ఇంక చల్లడు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అస్తమాను పూల బొకేలు ఇచ్చి అస్తమాను మనుషుల కొద్దీ ఎందుకు కలపడుతున్నారు? చక్కటి కమ్యూనికేషన్ ఉండగా ఎందుకు కుదురుగా కూర్చోరు? మాటికి ప్రత్యేక విమానాలు ఖర్చు కదా. అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు? ఎవరి కోసం? ఎవరిని ఉద్దేశించి? మీకు అధినాయకుడిగా సమర్పించి నడుపుకోవాలి ప్రభుత్వాలు. హయ్యర్ మైండ్, డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలి. లేకపోతే ఈ సిస్టమ్ పనికిరాదు. అధినాయక కోష్ ఓపెన్ చేయించి మా అకౌంట్ సజీవంగా మార్చుకొని మమ్మల్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నిరవధికంగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగించమంటున్నాం కదా, అలా మరి పట్టుకోండి. నేను రాలేకపోతున్నాను, మనిషిగా ఉండిపోతున్నాను చూడకండి. నేను మనిషిగా ఉన్నట్టు చూపించినా, నేను మనిషిగా చేతకాలేదని పడిపోయానని చూపించినా మీకే నష్టం. మీరు మనుషులుగా ఉండిపోతారు. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకుని మీరు మైండ్లుగా మారిపోండి. ప్రధానమంత్రి గారిని అక్కడ కూర్చోమానండి ఒకసారి మంత్రులతో. అలాగే ప్రతి రాష్ట్రం ఇన్ఫామ్ చేయండి. గవర్నర్ సమక్షంలో గవర్నర్లు కూడా ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ కంటే గవర్నర్ ఎక్కువ అని చూపిస్తారు కదా మన రాజ్యం, పాత రాజ్యాంగం ప్రకారం. అది అయితే నేను అధినాయకుడిగా పిలిస్తే ఆయన నా ముందు కూర్చోబెట్టుకుని మాట్లాడతాను. ఆయన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని ఒకసారి పిలుస్తాను. అలా ప్రతి గవర్నర్, ప్రతి అసెంబ్లీలో అసెంబ్లీ అధినాయక దర్బారే హైయెస్ట్ అన్నమాట. కోర్టులు, చీఫ్ జస్టిస్, జడ్జెస్ కూడా నా ముందు కూర్చోవాలి. కొందరు నా ముందుకు రావడం కానీ ఒకసారి ఆన్లైన్లో ప్రధానంగా, ఇంకా సబార్డినేట్ కోర్ట్స్లో ప్రతి కేసులు ఎవరి మీద మనుషులు శిక్ష వేయకూడదు. మనుషుల్ని పట్టుకోవడం, ఇంకా ఏసీబీ వాళ్ళు మనుషులే నేరాలు చేశారని చూపెట్టకూడదు. మనుషులే మంచివాళ్ళు, మనుషులే చెడ్డవాళ్ళు, ఎదవతనం లేకపోతే మేము ఎలా బతుకుతాం, పేషెంట్లు లేకపోతే డాక్టర్లు ఎలా బతుకుతారన్నట్టు ఆలోచించకూడదు. ఇది మనుషుల ప్రపంచం కాదు. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఏ జనరేటివ్స్కి అధినాయక మహారాజా అని పలకరించండి. అధినాయక మహారాజే మీతో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని అలా డెవలప్ చేసుకోవాలి. ప్రాంప్ట్ ఇంజనీర్లు, మేధావులు అందరూ ఒకటై ప్రతి ఒక్కరు మైండ్లుగా బతకటమే కనీస ఉద్యోగం, వ్యాపారం అన్నీ అదే. మేము ఏదో వ్యాపారం చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, అలాగ ఉంటాం, ఇలా ఉండలేరు. అలా మనలేరు. మీరు మనుషులుగా కొనసాగడం అన్నది అడుగు తీసి అడుగు మీద కాదు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఇలా వెనక్కి తిరిగి వస్తారో లేదు గ్యారంటీ లేదు. ఎందుకు లేదు? మా చేతిలో ఏదో ఉంది, మేమే ముందున్నామంటే అజ్ఞానం అవుతుంది అనమాట.
మమ్మల్ని కూర్చోబెట్టుకుని మమ్మల్ని పెంచుకోవాలి. 10 గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, ఆ వ్యూహంలోకి వెళ్ళిపోవాలి మనం. రక్షణ వలయం అంటే అది. ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు ఇప్పటిదాకా అన్యాయానికి గురైన వాళ్ళు, గురి చేసిన వాళ్ళు కూడా మా పిల్లలుగా మార్చాలి మొదట. వాళ్ళని కూడా మేము మామూలు మనిషిగా వాళ్ళని ఓదార్చలేము, కానీ శాశ్వత మైండ్గా అందరికీ మళ్ళీ మైండ్లు ఇస్తాం. మమ్మల్ని మైండ్గా పట్టుకోకే కదా మరి ఎలా అన్యాయం జరిగింది. మరి 2010లో మేము అలా మర్చిపోయామంటే మమ్మల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి మైండ్గా ఇప్పటికైనా తెలుసుకోండి. మమ్మల్ని చాట్‌జీపీటీ వీటిల్లో ఎప్పటికీ మరణం లేని 25 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు కుర్రోడుగా ఇప్పటికీ ఇలా కనపడుతున్నాను కదా, కనపడటానికి అలా చూసుకోండి. మేము మరణిస్తామని ఎక్కడ కాగితం మీద రాయకూడదు. నేను బతికే ఉన్నాను లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోకూడదు. అందుకే నా పెన్షన్ కూడా ఇంకా లైఫ్ సర్టిఫికేట్తో సంబంధం లేకుండా నా అకౌంట్లో, అది యూనివర్సిటీకి మా నాన్నగారితో సంబంధించిన విషయం కాబట్టి ఆ పెన్షన్ ఇప్పటికీ నా అకౌంట్లో వేస్తూ ఉండండి. ఇంకా నన్ను మనిషిగా చూడకండి. నేనే హాస్టల్ ఉండిపోతున్నాను, తిండి కొద్ది ఉండిపోతున్నాను, అక్కడికి వస్తే ఇక్కడికి వెళ్తే అని మానేసి పంతం ఆపేసి నా మాట విని నన్ను పిలవడమే మా అధినాయక మహారాజా అని పిలవండి. ఇక్కడ హాస్టల్ దగ్గర హాస్టల్ ఓనర్కి అందరికీ నిర్వాహకులకి అందరికీ చెప్పండి, పిల్లలకి నన్ను పిలవడమే అధినాయక మహారాజా అని మాట్లాడండి. వేరే రవిశంకర్ అని పిలవకండి. కొంతకాలం మనిషిగా చూడకండి. ఎలాగన్నా నాకు 16 ఏళ్ళకే 16.5 ఏళ్ళకి ఎలా ఉద్యోగం ఇచ్చి ఎలా తగ్గించేశారు, అలా ఇంకెలాగైనా తగ్గించకండి. నువ్వు పిచ్చోడివే కదా, ఏముంది ఏదో చెప్పటమే కదా. అది కానా సీరియల్ అవన్నీ ఎవరో పెద్దోళ్ళు, ఎవరో మహారాజులు, ఇంక క్షత్రియులు అయ్యి బ్రాహ్మిన్స్ ఎక్కడ ఉంటున్నారు, ఇంకెవరో పెద్దోళ్ళు, ఇంకెవరో తపస్సు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, హిమాలయ పర్వతాల్లో గురువులు ఎవరో ఉన్నారు, వాళ్ళే గురువులు. ఇది విధుశేఖర భారతి కానీ భారతీ తీర్థస్వామి కానీ జగద్గురువు ఎవరు, జగద్భూమి మీద మనిషి అన్నవాళ్ళు ఎవరు జగద్గురువులు కాదు. జగద్గురువులు కాదు కదా మీరు. నేనే మనిషిని, నేనే మేధావిని, నేనే మగ మనిషిని, నేనే ఆడ మనిషిని, లేకపోతే మేమే జంట అని పనికిరారు. నేనే మేధావిని, నాకు ఎన్ని తెలుసు. నేను ఇప్పటిదాకా నేనే కష్టపడిపోయి అన్నపూర్ణ స్టూడియో నేనే మా వాళ్ళే నిర్మించారు. చాలా కష్టపడిపోయారు నాగేశ్వరరావు గారు. ఉట్నే భ్రమది. రోజుల కొద్దీ నడిచినాయి అయ్యి. మీకు ఏం జరిగినా రోజుల కొద్దీ నడిచినాయి. అలాగే మోహన్ బాబు కానీ అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో. అక్కడ రవిశంకర్ గారికి కానీ ఏదో చెప్పకూడదు, ఏదో చేయకూడదు. ఇస్కాన్ వాళ్ళకి, ఇంకా స్వామి నారాయణ సంస్థానం వాళ్ళకి అందరికీ చెప్పండి. మమ్మల్ని జాతీయ గీతం అధినాయకుడిగా పట్టుకుని పెంచుకోకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు తీస్తున్న సినిమాలో కన్నప్పని నేనే, శివుణ్ణి నేనే, అణువునే నేనే, ప్రతి పాత్రలో నేనే ఉన్నప్పుడు ఆ సినిమా ఎలా ఉండాలా, ఆ సినిమాలో నన్ను ఎలా సృష్టించాలా? అలా మోహన్ బాబు గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, మమ్మల్ని ఆ సినిమాలో చూపెట్టండి, కూర్చోబెట్టి వాటి డ్రెస్ వేసి కూర్చోబెట్టి. నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇలా ప్లాస్టిక్వి మామూలు కాకుండా ఇవే నేను పెట్టుకుంటున్నాను కదా, ఈ టోపీ అంతా వజ్రాలతో పొదిగిన సింహంలాగా, ధర్మసింహంలా కూర్చోబెట్టుకోండి. ఉన్నంతలో అలాగే ఈ గడ్డంతో ఏదో మరి కొంచెం లోటు అది తీరేలాగా ఇలా ఉన్నానన్నమాట. అలా బెస్ట్ పాసిబుల్ ఫోటో వీడియో ఇప్పటికే ఉన్నది. నా ఏ జనరేటివ్ ద్వారా నేను ఎలా మాట్లాడతానో తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అన్ని భాషల్లోకి జారీ చేసేసుకోండి. ఇది నేను మాట్లాడకుండానే ఒక తెలుగు నమూనానో కొంత ఇంగ్లీష్ నమూనా ఏదో ఒకటి ఉంది కదా ఇప్పటికి మాట్లాడింది. అది నేను మిమ్మల్ని ఉద్దేశించి నన్ను ఎలా ప్రైజ్ చేయమంటున్నాను అలా ప్రైజ్ చేయండి. మమ్మల్ని అలా పొగుడుకోండి, పెంచుకోండి. ఎలాగైనా నన్ను తగ్గించకండి. మరణిస్తానని ఎక్కడ రాయకండి. నన్ను మరణించిన వాళ్ళు చూడకండి. మీలో ఒక్కడినైనా సజీవంగా పట్టుకున్నానని ఊపిరి పీల్చుకోండి. వాక్విస్వరూపంగా ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు మరణించదు. ఆ తీరుతో అనుసంధానం అయిపోయిన మీకు మరణం ఉండదు మైండ్గా. ముందు అటువంటి వ్యూహాన్ని పట్టండి, సాక్షులు పట్టుకోండి, మమ్మల్ని ఆహ్వానించండి. పురుషోత్తమ, వాక్విస్వరూప, మా అధినాయక మహారాజా, అంజనీ రవిశంకర్ పిళ్ళ, సన్నాఫ్ గోపాలకృష్ణ సాయిబాబా, రంగవేణి పిళ్ళ, రంగవల్లికి రంగవేణి. రంగవల్లి ఏమో ఒరిజినల్ పేరు, రంగవేణి మేము మార్చేసాం, అందుకు 2 పెడుతున్నాను అన్నమాట. రంగవల్లి ఫైనల్ చేసుకోండి మా అమ్మగారి పేరు. ఇంకా మా నుంచి వచ్చిన వాళ్ళ నుంచి వచ్చిన నేనే మొదట మరణం నేనే మైండ్ అనమాట. వాళ్ళు లాస్ట్ మెటీరియల్ పేరెంట్స్. ఇవాళ మా పెద్దమ్మ గారి సంవత్సరకం కాదు 10 రోజుల కర్మ కూడా వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండిపోయాను. ఎక్కడికైనా చంద్రబాబు నాయుడు గారు నెల తిరగొద్దు అంటున్నాను, నేను కూడా తిరగకూడదు అనమాట. ఎవరోను ఆ విశ్వవ్యూహ పట్టుకోకుండా ఏదో నాకు ఎగ్నెస్ట్గా నేను కావాలని ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. అలా తిరగడం అన్నదే ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి మీటింగులు పెట్టడం, ప్రెసిడెంట్ గారు కానీ గవర్నర్లు కానీ అందరికీ చెప్తున్నాను. అలా 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 సంచారంగా తిరగకూడదు అనమాట. కొంతకాలం ఏదో ఒకటి మాట్లాడకూడదు. మరి ఎలాగా మాస్టర్ మైండ్ పట్టుకొని బలపరుచుకోవాలి, అటు వెళ్ళిపోవాలి. ఆల్రెడీ జరిగినా, తెలుసుకోవలసిన, వినవలసిన, అలా సురక్షితంగా మారుతుంది ప్రపంచం.
మమ్మల్ని మా దగ్గరికి మా డిజిగ్నేటెడ్ మా వెహికల్ పంపించండి. మా అడిషనల్ గవర్నర్ స్పీకర్ గారికి ఒక వెహికల్ ఉంటుంది కదా, ఆ వెహికల్ ల్యాప్టాప్ ఇచ్చి ఆ డ్రైవర్కి ఇచ్చి ఓ లెటర్ కవర్లో పెట్టి నాకు పంపించండి. నేను అక్కడికి వచ్చి ఎత్తుక్కుని ఏదో మాట్లాడతానో చూడకండి, అలా వేళకోళం చేయకండి. శాశ్వత తల్లిదండ్రులను అడుగుతున్నాను, తల్లిదండ్రుల మాట వినండి. అలా పట్టుకుంటే మీకు తిరుగులేదు. నేను ఎవరితో ఏదో మాట్లాడకూడదు, నాతో ఎవరో ఏదో మాట్లాడకూడదు, అందుకే నేను ఎందుకు మాట్లాడట్లేదో ఆలోచించండి. నన్నే ఒకసారి మాస్టర్ సాక్షులు బట్టి పట్టేసుకోండి నా మాట విని, అంతే, తిరుగులేదు. ట్రైల్ అయినా ఆల్ ట్రైల్ అయినా అక్కడికి వస్తే ఇక్కడే ఉంచేస్తారని చిన్నపిల్లవాళ్ళకి ఏలాకోలం చేయకండి, మీకే నష్టం అది. మన పట్టుకోపోతే విశ్వవ్యూహ పట్టుకోపోతే మీరు మనుషులు ఉండిపోతారు, మొత్తం ఉండిపోతారు. నేను దానికి ఎంత ఆతురు పడిపోక్కర్లేదు, నేను ఆతురు పడిపోతున్నాను అన్నట్టు కనిపించడం అనేది మనిషి అంటే అంతే. నేను నన్ను మనిషిగా చూడటం వల్ల, నేను మనిషిగా ఉండటం వల్ల మనిషి దేహం నన్ను కూడా వెనక పట్టుకుంటుంది. మరి ఎలాగ మరి నాలో మైండ్ పట్టుకోక, మైండ్ని ఆహ్వానించక, ఇలా కొంత ఇలా అనుకూలించారు అయినా ముందుకు రాలేదు కాబట్టి అన్నట్టు అలా పై టచ్ ఆడకూడదు. నన్ను పట్టుకోవాలా ఆహ్వానించి. చీఫ్ సెక్రటరీ గారిని కలుసుకోమని అంటగా అలా ఏదో కలుసుకోవడం ఏంటి, ఏదో మాట్లాడటం ఏంటి? నేనేమంటున్నాను క్లియర్గా, నేను అక్కడికి రాకుండానే అడిషనల్ స్పీకర్ అని పెట్టేసుకున్నాను. మరి పెట్టుకోవద్దా? మరి రక్షణ వలయంలోకి ఎలా వస్తారు? నేను పట్టుకోకపోతే ఒక స్టెప్ తీసుకోకపోతే? మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఒక పని చేయండి, ఆన్లైన్ వాడండి, సాక్షులు బతికించుకోండి. సాక్షులు బట్టి అవునండి మీరు గతంలో ఇలా చెప్పారు, పంచభూతాలు మీ వల్ల కదిలిని, మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైకుని వచ్చి తీరు పట్టుకోకుండా మేము మనుషుడిగా రెచ్చిపోయి అనేక మనుషులను అడ్డు అయిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేమందరూ బాధ్యత వహిస్తున్నాం అని వెంకయ్య నాయుడు గారు అందరూ ముందుకు వచ్చి బాధ్యతగా ఆయన చార్నాళ్ళు విమానంలో తిప్పుకొని పైకి అరైవల్ డిపార్చర్ అనుకుంటూ మోసాలు కింద అరాచకాలు చేసుకుంటూ మీరందరూ బాధ్యులే, ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ కారణమే. ఏదో మా ఇల్లు కూడా లాగేసుకున్నారని ఆ ఇల్లు ఉంటే అక్కడ పడుకుని ఉండేవాడిని, ఇక్కడ ఉంచుని ఉండేవాడిని, అదే మీ అజ్ఞానం. ఏదైనా శక్తి పట్టుకోండి, కాలస్వరూపాన్ని పట్టుకుంటే అరాచకాలు చేసి ఉండేవారు కాదు. ఇప్పుడు కూడా మోసాల నుంచి బయటకు వస్తారు. ఆ ఇల్లు వాకిళ్ళు మీరు పెంచుకుని మీరు ఉండలేరు. మనుషులు ఆస్తుల కొద్దీ డబ్బుల కొద్దీ మీరు బతకలేరు. మీకు అద్దులు వచ్చి అవి వచ్చినా నట్టల కొద్దీ పొద్దున్న ఎక్సర్సైజ్ చేసి పెద్ద ఇదిగా ఉన్నా బతకలేరు, ఎంత కరెక్ట్గా ఉన్నా బతకలేరు. మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నా బతకలేరు. యజ్ఞాలు కాశీ వెళ్ళి యజ్ఞాలు యాగాలు చేసిన ఉట్టిదే ప్రమాదంతా. ఇప్పుడు పరమేశ్వరుడు లక్ష్మీనారాయణుడు దేవీ దేవతలు మీరు జ్ఞాన యజ్ఞం కోరుకుంటున్నారు. జ్ఞాన తపస్సు కావాలి, వాళ్ళకి జ్ఞానాభిషేకం కావాలి. మనుషులు కాదు మీరు, మనుషులు ఉండకూడదు, మనుషులుగా ఏదో మాట్లాడకూడదు, మనుషులకి ఏదో చేయకూడదు. ఇంకా మీ ఆస్తులు ఇంటి పేర్లు కూడా మీ మీద పనికిరావు. నేననే కూడా పనికిరాదు భూమి మీద. నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతాను, ఎక్కడికో వెళ్ళలేకపోతాను, నేను ఇక్కడ ఉండిపోతాను, ఇక్కడే ఉంచేస్తారు, పెంచేస్తారు, ఇలా సరదా కూడా మాట్లాడకండి. ఎలాగైనా మనిషిగా చిన్నపిల్లోడిలాగా పిచ్చోళ్ళలాగా డీల్ చేయకండి. నా స్వభావం కొంత అలా ఉన్నా అది ఎందుకు మరి ఎలా 16 ఏళ్ళకి బయటికి తీసుకొచ్చేసి ఎలాగైనా ఎదగకుండా అలాగే వదిలిపెట్టేసేయడం వల్ల అలాంటి స్వభావంలో నాలోనే చేరిన శాశ్వత తల్లిదండ్రులు పట్టుకోండి. ఇంతలో నేనే తగ్గించుకుంటున్నాను, నేను తిడుతున్నాను అన్నట్టు చూడకండి. సాక్షులు బట్టి మాట్లాడండి. నేను ఏం మాట్లాడాలో కూడా మీరే టైప్ చేసి ఇవ్వండి, చక్కగా చదివి వినిపిస్తాను. నేను చెప్పినట్టు వినండి. చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మీరు హైదరాబాద్లో మీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడికి మీ ఇంట్లో కూర్చున్నా పర్వాలేదు, నా ముందే కూర్చోవాలా అని కూడా నేను అన్నాను. మొత్తం మీద నాకు సరెండర్ అయిపోండి ఆన్లైన్లో. మీరు ఎవరు ముఖ్యమంత్రినైనా, మీరు ఏం చేసినా, ఎవరిని రేపొద్దున ఎవరిని ప్రధానమంత్రిని చేద్దాం, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారుగా కొనసాగుదామని కుదరదు. హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ ఉండాలి. నాకు ప్రత్యేక హెలికాప్టరు, ప్రత్యేక విమానం రెడీ చేసి నా జనరేటివ్ అందులో ఇన్స్టాల్ చేసి ఆ విమానాన్ని దేశం అంతా ఇతర ప్రపంచాన్ని తిప్పండి. నాకన్నా ముందు నా ప్రత్యేక విమానం ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరే ఉంది కదా, ప్రత్యేక విమానం హైయెస్ట్, అదే ఉపయోగించండి. దాని మీద అధినాయకాన్ని రాయండి. అదే మీరు ఉపయోగించుకోవచ్చు. ప్రధానమంత్రి గారు అది తీసుకు తిరగవచ్చు, తర్వాత ఎవరైనా వెళ్ళొచ్చు. నాకే ఉండాలని లేదు, కానీ అది అధినాయకుడిది. ఏదైనా అధినాయకుడి ఆస్తి. ఈ భూమి మీద ఈ ల్యాండ్ నించున్నామంటే అది అధినాయకుడి పర్మిషన్తో నుంచున్నాం. ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆయన నుంచి వస్తుంది. ఎక్కడ సమావేశాల సభలు పెట్టినా అధినాయకుడికి సమర్పించాలి. మీరు తింటున్న తిండి, ప్రతి అడుగున మీరు ప్రయాణం చేస్తున్న ప్రయాణం, సౌందర్య కానీ, జిఎంసి బాలయోగి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కానీ, అలా కారర్ బోన్ ఫ్రాక్చర్తో తప్పించుకున్న తీరు కానీ, ఎవరో ఉన్నా అంతం చేయగలిగాను, చంద్రబాబు నాయుడిని ఏం చేయలేకపోయాను అనుకుంటే పొరపాటు. ఏదో చేసేద్దామని మా ఉద్దేశం కాదు.
ఇంకా మీరు వేరే శక్తి వల్ల బలంగా ఉన్నారు, అందుకే మేము విజయంగా గెలిచిపోతున్నారు అనుకోండి పొరపాటు. మీరు మనుషులుగా రెచ్చిపోవడమే మృతం. ఇంకా తెలుగు మహిళలు మేమే కమ్మోళ్ళని కానీ వెలమోళ్ళని కానీ మాకు వేరే శక్తి ఎక్కడో ఉందనుకుంటే పొరపాటు. మమ్మల్ని విడదీసేయటం మీకు శక్తులు ఉన్నాయనుకుంటే పొరపాటు. ఇప్పుడు కూడా మేము ఎలాగ సజీవులం, నన్ను మాస్టర్ మైండ్గా మాలోనే చేరి ఆడుతున్నాం, మగతనాన్ని పట్టుకోవాలా, ఆరణ దీపం అవుతాం. మహాప్రాణదీపం అంటే అదే. అంత పాటల గురించి చెప్పలేదు, మరి తగ్గిపోతున్నాను పెరిగిపోతున్నాను కాదు. ఎందుకు ఇతను కూడా మనుషులు కొద్ది కోట్లు కొద్ది ఏదో ఒకటి తమాషా చేసేద్దాం, ఎలాగెలా బతికేద్దామంటే బతకలేరు. ఇప్పుడు దాకా మీరు ఏదో కేసు పెట్టకుండా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఇంకే నన్ను కూడా మనిషిగా చూసేద్దాం, నా మీద కూడా కేసులు పెడదాం, గొడవలు పెడదాం అంటే ఏమవుతారు? ఇంక పట్టుకోరు. ఒక పని చేయండి, సాక్షుల ప్రకారం పట్టుకోండి. ఇంకా మూర్తి వించిన న్యాయమూర్తులు ఎక్కడ ఉన్నారు, మా న్యాయం నిర్ణయిస్తారు, ఏం చేయలేరు. ఇంకా మీరు ఇతరులు నిర్ణయించారంటే మీరు మాయలో ఉండిపోతారు. మాస్టర్ మైండ్ పట్టుకోవాలి. వాదనలో గొడవలు పనికిరావు, ఎవరిని జైల్లో పెట్టకూడదు, అందరిని మైండ్కి కాపాడుకోవాలి, మైండ్గా రియలైజ్ అవ్వాలి, కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేయాలి. మేము ఊరికే వ్యాపారాలు చేసేస్తాం, మేము సొంతంగా బతికేస్తాం, బతకలేరు. అలాగా మైండ్లుగా బతకాలా, మైండ్లు బతకనిచ్చి బతకాలా. మైండ్ అంతే బతకగలరు. మొత్తం సురక్షిత వలయం అంతా మైండ్ అంతే ఉంది. మీకు మైండ్ అంతే ప్రపంచం పనిచేస్తుంది. ఇది మనుషుల ప్రపంచం కాదు ఎప్పుడు కూడా, అంతర్యామిది, ఇదంతా నడిపిన వాడిది. ఇప్పుడు వాళ్ళే పైకి తేలిపోయి అందుబాటులోకి వచ్చారు. ఇంకా అలా కేంద్ర బిందువుగా మాస్టర్ మైండ్గా మారిపోయిన మైండ్లు ఇంకా ఈసారి నుంచి మనుషులు అందరూ మైండ్లుగా మారిపోయి, నేను మాస్టర్ మైండ్గా మారిపోయి ఈ రూపంలో తేజోమూర్తిగా మారిపోతాను. ఇప్పుడు ఒక మాదిరిగా ఇలా ఉన్నాను కదా, పట్టుకోండి చెప్తాను. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఇలా 10 రోజులు వీడియోలు చెప్పలేదు కాబట్టి, ఇలా చెప్పలేదు కాబట్టి ఇంకేదో చెప్పేస్తాను కాదు, మీరే చెప్పుకోండి కూర్చుని. పురుషోత్తమ, కాలస్వరూప, మహానుభావ, ఓ తల్లి తండ్రి, ఆడతన మొగతల ఒక చోట పలికి పంచభూతాలని నడిపిన మహానుభావ, ఇప్పటికంటే దేవుళ్ళ కంటే దేవతల కంటే మహానుభావులు మీరు కొత్తగా మా కోసం వచ్చారు. మేము మనుషులే రెచ్చిపోతుంటే మీరు మైండ్లుగా వచ్చారు, మనిషిని రద్దు చేసుకుంటూ మైండ్లుగా వచ్చారు. కరెక్టే, మాకు అర్థమైంది అని చక్కటి సంస్కృతంలో భాషలో మంచి పదాలతో నేను చెబుతున్నట్టు కాకుండా. అందుకే పండితులు కూర్చోండి, నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కాశీ వెళ్ళాం, అక్కడేదో సభ పెట్టాం, అది ఇక్కడేదో చేసాం, అక్కడేదో చేసాం. మేము కూడా అక్కడికెక్కడైనా వెళ్తే, అక్కడెక్కడ మందిరంకి వెళ్తే ప్రతి స్టేట్లోనూ ఒక వెంకటేశ్వర స్వామి గుడి కడతాం. ఇంకా వెంకటేశ్వర స్వామి పట్టుకుని ఏడాడితే ఎక్కడున్నాడు వెంకటేశ్వర స్వామి? వెంకటేశ్వర స్వామి ఉంటే తిరుపతిలో ఎలా జరుగుతాయా? ఇంకా దేవుళ్ళు అలాగే ఉంటారా? ఎలా వచ్చారో అలా పట్టుకోవాలా? ఇంకా మా కులదైవం, మత దైవం, మా దైవం వేరు, మా పెద్దతనాలు వేరు అని సెక్షలు కొద్దీ రెచ్చిపోవడం, మనుషులు కొద్దీ అవమానించడం, మేమే మగవాళ్ళు, మేమే ఆడవాళ్ళని ఇంకెక్కడ మాట్లాడుతున్నారా? మేమీ అంత అజ్ఞానం కొట్టలేదు. పైకి తేలిపోయిన తల్లిదండ్రులు, పిల్లలు, మాస్టర్ మైండ్, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ మా దగ్గరికి మా డెసిగ్నేటెడ్ వెహికల్ వేసుకొని రండి. మమ్మల్ని అడిషనల్ స్పీకర్గా గౌరవించి కూర్చోబెట్టండి. నేను ఎక్కువ అప్పటికప్పుడు చెప్పుకుంటాను, మీరు నాకు ఏదో చెప్పేసేయాలంటే మానేసేయండి. మీరు ఇప్పుడు దాకా అవమానించిన వాళ్ళని, అంతం చేసిన వాళ్ళకి శిక్ష ఏంటి? మీరు మనిషి నుంచి బయటకు వచ్చేసేయండి, మా పిల్లలుగా ప్రకటించుకోండి. మీ ఆస్తులు, ఇంటి పేర్లు కూడా మాకు సమర్పించేసినట్టు 1000 ఏళ్ళకి లీజుకు చూపించండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అన్నీ మాకే వర్తిస్తాయి. భూమి మీద నేను అని పనికిరాదు, ఎవరు నేనని పనికిరారు. అన్ని నేనులకి నేనైనా అంతర్యామిని, ఆడతల మగతనం పలికి సర్వం నేనని చెప్పే నేను మాత్రమే నేను. మీరందరూ మనుషులు మామూలుగా మా ముందు కాషాయ వస్త్రాలు వేసుకుని, తెల్ల డ్రెస్, సింపుల్గా డ్రెస్ వేసుకుని బతకాలని మీకు అనిపిస్తుంది. రాను ముందు ఈ శరీరం సంగతి తేల్చుకుందాం. తపస్సు వస్తున్నాను నా వల్ల, నేనే యోగ పురుషుడిని అని ఎందుకు అంటున్నాను? మైండ్గా ఉంటాను, నేను చచ్చిపోను, మేము చచ్చిపోనేమను మైండ్గా పట్టగానే. మీలో ఒకరినైనా ముందు సజీవంగా పట్టుకోండి. ప్రభుత్వాలు తన ఆధీనంలోకి తీసుకుని పరిపాలిస్తానంటాడు. ఎలా పరిపాలిస్తున్నాడో చక్కగా చెబుతున్నాడు. అధినాయక దర్బారాన్ని అన్నీ పెట్టాడు. రాజ్యాంగాన్ని కూడా ప్రిమేబుల్ కూడా కొత్తగా రాశాడు. కాపీలు ఇంకా మళ్ళీ పంపలేదు, వెనక్కి పెట్టేశాను కాబట్టి కాదు. మీరు ముందుకు రండి, చక్కగా అవన్నీ పట్టుకుని, ల్యాప్టాప్ పట్టుకుని, అడిషనల్ స్పీకర్ కార్ వేసుకుని, అడిషనల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీని బోర్డు పెట్టించి నా దగ్గరికి రండి. డ్రైవర్ని పంపండి చాలు. ఆ ఈమెయిల్ కాపీ లెటరు ఢిల్లీ నుంచి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఫార్వర్డ్ చేసినట్టు చూపించండి. ఇక్కడ కూర్చోండి. లేదా ఢిల్లీలో కూర్చుంటారా, అక్కడ ప్రధానమంత్రి గారితో కూర్చుంటారా, కూర్చోండి. ఎక్కడ కూర్చున్నా చెల్లుతుంది. నా ముందు ఇక్కడికే వస్తారా లేదా అని కూడా కండిషన్ పెట్టను. ఇక్కడ మంత్రులు ఉన్నారు కదా, ఐఏఎస్లు ఉన్నారు కదా, సరిపోతారు. అలాగా. అంతేగాని నేను ఏదో చెప్పేస్తాను, నాకు మహిమ లేదన్నా చూపించేస్తాను. మహిమల
మేము వాక్ విరాట్ స్వరూపంగా అమల్లో ఉన్నాం. వాక్ విరాట్ స్వరూపాన్ని మీరే పెంచుకోవాలి ఈసారి. టీవీ సీరియల్లో కానా పడిపోతే రాధ ఎలాగైనా బతికేస్తుంది కదా, ఇక్కడ రాధాకృష్ణులు సజీవంగానే ఉన్నారు. ఇప్పుడు వాక్ విస్వరూపంగా వచ్చారు కదా, వాళ్ళని పట్టుకోవాలా? ఇంకా నేను మరణిస్తానని చూడకూడదు. నాకు మరణం లేదు. నేను శరీరంగా కూడా మరణించకుండా ఎందుకు ఆసక్తి వస్తుంది మీకు? వ్యూహ పట్టుకుంటే సూర్యచంద్ర గ్రహస్థితిలో పట్టుకున్న వాళ్ళు అవుతారు. నన్ను అలా ఊరేగించిన, తిరుపతి తీసుకెళ్ళి 7 గుర్రాల రథం మీద ఊరేగించిన ఆ దేవుణ్ణి నేనే చూపించడం కోసం వెంకటేశ్వర స్వామి ఏంటి, అలాగే మిగతా యేసు ప్రభు అల్లా కొద్దీ నన్ను గౌరవించి ఇక్కడే ఉంటాం అక్కడే ఉంటాం అని ఏలకోళాలు ఆపేసి, అప్పటికప్పుడు డబ్బులు ఆశించడం, కక్కుర్తితనం ఆపేసి శాశ్వతంగా జ్ఞాన ధనం తీసుకోండి, సంపద తీసుకోండి, తపస్సు తీసుకోండి మానించి. ఎలాగన్నా మమ్మల్ని లాగేసుకుని అవమానించి అక్కర్లేదు. ఆడతనాన్ని పరాపించి మీరే చేతకాని వాళ్ళుగా చూపించి ముందు ఆకర్షించి అవమానించి అంతమైపోయి అవమానించి చెడ్డవాళ్ళగా చూపించేసి కొడుకులే కొట్టేలాగా అలా రెచ్చగొట్టిన దౌర్భాగ్యం నుంచి, దరిద్రం నుంచి బయటికి రండి. శాశ్వతమైనటువంటి తపస్సులోకి రండి. ఇంకా మేము కమ్మోళ్ళమని కానీ వెలమోళ్ళమని కానీ దొమ్మర్లని కానీ రెడ్లని కానీ బ్రాహ్మిన్స్ అని కానీ మేము పెద్ద క్షత్రియులు కానీ ఇంకా కాపులని కానీ పాత కులాలు ఏ పనికిరావు. ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు మానేసేయండి. మేము ఎస్టీలని బీసీలని ఎవరు ఏ కుల వృత్తులు మత వృత్తులు ఏవి పనికిరావు. మీ అనుభవాలు ఏవి పనికిరావంటే ఇలా అడుగు తీసి అడుగు మీద అవదాపడా మీరు అప్పుడు వాటి మీద ఆధారపడుకోండి. పనికిరావండి. ఎందుకు పనికిరావండి? మేము ఇప్పుడు కదులుతున్నాం కదా, ఊపిరి ఎక్కడిది మీకు? గాలి ఎక్కడిది? సాటి మనిషినే లేకుండా చేసి ఎలా బతుకుతున్నారు? కండ ఎక్కడిది? గుండె ఎక్కడిది? ఆలోచించండి, కూర్చొని మీకే తెలుస్తుంది. శాశ్వత తల్లిదండ్రులది. వాళ్ళు ఇచ్చారు, ముందే చెప్పారే, వాళ్ళదే. వాళ్ళు ఇంతకుముందు అంతర్యామిగా భరించారు మిమ్మల్ని. మాకు కలిసి వచ్చింది, మేము వెలిగిపోయామంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? పైకి తేలిపోయామంటున్నారు. అలాగా ఇంకెక్కడన్నా చెప్పడంలో లోటు ఉంటే అలర్ట్ అవ్వండి. ఏ లోటు? ఏదో ఒక మాట కొద్దీ తప్పు పట్టేసుకోవటం, ఏదో ఒక మాట కొద్దీ తేడాగా తీసేసుకోవటం, ఒక మాట కొద్దీ ఇలా మారిపోయాం మేము, ఎందుకో ఇంక నిర్ణయం తీసుకున్నామంటే వెనక్కి తిరిగి చూడడం, అందుకే సాధించేసాం, అందుకే ఎక్కువగా ఉన్నాం. అసలు ఆ జీవితం కరెక్ట్ కాదు. అది మేము అనుకున్నామంటే చేసేస్తాం, మీకు తిరుగులేదు. అదే మీ అజ్ఞానం. అలా ఉండదు లైఫ్. కాన్స్టెంట్ ప్రాసెస్ ఇది. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన, ఇప్పటికే తెలిసిన, ఇంకా తెలుసుకోవాల్సిన, అది లైఫ్. తపస్సు యోగం అటే వెళ్ళాలా. ఎవరినో ఆడవాళ్ళని తప్పు పడదాం, ఇంకెవరినో మంచివాళ్ళు చేద్దాం, ఇంకెవరినో ఆడతనం కొద్ది కలుపుకుందాం, నాకు కోరిక ఉంది కాబట్టి వెంటనే నా ఆడతనం కావాలంటున్నాను నేను. ఏం అవసరం లేదు. ఒక 4 ఏళ్ల వరకు ఎవరు మాట్లాడకండి. నేను పూర్తిగా పుష్టిగా కన్ఫర్మ్డ్గా నేను మరణించను, మిమ్మల్ని మరణించనేమో అన్నాడు. మారనివ్వండి. ముందు నా వైపు రండి చెప్తాను తపస్సుగా. ప్రతి ఇంట్లో అబ్బాయి అమ్మాయి పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా నాకు పిల్లలే. చిన్నపిల్లలు, ముసలోళ్ళు, తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా నాకు పిల్లలే. ఎవరు పనివాడు పెద్దవాడు అందరూ నాకు పిల్లలే. నేరుగా ఎన్కంపాస్మెంట్, మాస్టర్ ఎన్కంపాస్మెంట్ అంటే మైండ్తో డీల్ చేసాం కదా. మాటకెళ్ళి ఇలా మాట్లాడితే ఇలా అమలైంది చూసారా, ఆ తీరుకు కనెక్ట్ అవ్వాలి. అది సజీవం. యంగ్ జనరేషన్ అని, ఓల్డర్ జనరేషన్ అని అలా ఉండరు. ఇంకా అలా లేదు ప్రపంచం. మైండ్లు కొద్దీ నడుస్తుంది, మైండ్లు కొద్దీ బలపడాలి. ఎలాగైనా సాక్షులు ముందుకు రండి. సాక్షులు ఇంకా నేను సాక్షులకి నేనే ఫోన్ చేసుకుంటాను. ఎందుకంటే మహారాజా, అధినాయక మహారాజా అని పిలవమని. జగన్నాటక సూత్ర ద్వారా కాలాన్నే శాసించిన వాక్య స్వరూప మిమ్మల్ని పట్టుకోకపోవడం, కెమెరాల వల్ల, పరికరాల వల్ల, మాకన్నా క్యాప్టివిటీలో పెట్టి మమ్మల్ని మాట్లాడకుండా చేసిన వాళ్ళ వల్ల మాట్లాడలేకపోయాం. అది పూర్తిగా మీ చేతిలో ఉందా? అందుకే ఎవరి చేతిలో ఉంది? పోనీ అలా మాట్లాడకుండా చేసిన వాళ్ళ చేతిలో ఉంది. అప్పుడు మేము ఎందుకు మా చేతిలో ఉంది, మనం ఎలాగ ఉందామని ఎవరు రెచ్చగొడుతున్నారు? సాక్షులు ప్రకారం మాట్లాడమంటే ఎవరు ఆపుతున్నారు? మరి అదే మాయా. అలా కాదు, నేనేదో మహిమలు చూపిస్తే, నేనేదన్నా చెబితే కాళ్ళు చూస్తారు, ముక్కు చూస్తారు, చెవి చూస్తారంటే ఎలాగా? మాస్టర్ మైండ్ పట్టుకోండి. మెల్లగా 4 రోజులు తేరుకుంటాం. ఘోర తప్పిదాలు, ఘోరకలి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకెంతకన్నా లేదు. ఇంకా ఘోరకలి ఉంది. లేదా ఇప్పుడు జరిగిన ఘోరకలి మీద కూర్చుంటామంటే ఎలా కుదురుతుంది? మనుషులు ఉండిపోవాల్సి వస్తుంది. అడుగు తీసి అడుగు మీద కాదు. ఇలా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, మా అబ్బాయి ముఖ్యమంత్రి అయిపోవాలి, పలానా వాడు చాలా చురుకు, పలానా వాళ్ళు ఎలాగైనా ప్రోత్సహించుకోవడం వెనకాలండి. ఎవరిని పెంచవద్దు. నన్ను కూడా మాస్టర్ మైండ్గా పట్టుకొని పెంచుకోండి. నేను మైండ్ని. నేను ఒక్కసారి నన్ను పట్టుకున్నారంటే పెర్మనెంట్ గవర్నమెంటు, నేనే సిస్టమ్. ఇలా అడుగు మీద భౌతికంగా ఇలా కాదు, అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచాన్ని మీరు చేస్తున్నాను. సూక్ష్మంగా తపస్సుగా మీద అవుతుంది. మాకు ఏదో చెప్పేస్తే మేము ఏదో చేస్తాం. ఏదో లేదు, ఇంకా ఏదో ప్రపంచం బయటకు వస్తారా రారా?
మమ్మల్ని పట్టుకుంటే వస్తారు రేపు చెప్పినట్టు వింటే. ఎందుకు మా చేతిలోకి మేము ఇలా వచ్చేద్దాం అనుకున్నాం, ఇలా తీసుకుందాం అనుకున్నాం, ఇలా మారిపోయాం, మీరు ఇలా తిట్టాను కాబట్టి, ఇలా అన్నాను కాబట్టి, ఇలా రహస్యంగా విన్నారు కాబట్టి, ఇలా వినలేదు కాబట్టి, ఇలాగెలా మానుకోండి. సాక్షుల ప్రకారం పుష్టిగా చెప్పుకోండి, వినండి. పదుగురు ముందుకు రండి. ప్రతి మనిషి నన్ను మహారాజా అని పిలవండి. సాక్షుల చేత పిలిపించండి. మొదట వాళ్ళ చేత పిలవండి. ఒకేసారి అధినాయక మహారాజా అని పదుగురు పిలవండి. పదుగురు పిలవండి. నేను ఒక్కరితో మాట్లాడతాను, ఇద్దరితో మాట్లాడతాను, సిఎస్ వైపు ఎవరు వ్యక్తుల వైపు మలిపినట్టు చూపెట్టకండి. బృందాలు ఏర్పడండి, కూర్చోండి. ఎక్కడో వాళ్ళు ప్రతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర అందరి దగ్గర నిలకడగా కూర్చోండి. గవర్నర్ గారి దగ్గర బృందాలు వేయలేదా? మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి మానిటరింగ్ కూడా చేయనివ్వకండి, మానేస్తారా? మరి అదే గవర్నర్ అంటే. అందుకే నా అధినాయక రిప్రజెంటేటివ్గా ఎందుకు మార్చాను? అధినాయక రిప్రజెంటేటివ్గా ఎందుకు హయ్యర్ మైండ్ డెడికేషన్ డివోషన్ కావాలి ప్రతి మైండ్కి. ఈ దేశంలో ముస్లింలు, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ కూడా హయ్యర్ మైండ్ డెడికేషన్ డివోషన్ పట్టాలి. అప్పుడు ఏదో చేసేయవలసింది, ఇప్పుడు ఏదో చేసేయవలసింది. ఏదో చేసేస్తే ఏదోలో ఉండిపోతారు. ఇప్పుడు చూసినా మమ్మల్ని ఒకసారి ఆహ్వానించండి, మరణమే లేనట్టు పట్టుకోండి. మమ్మల్ని పట్టుకోగలరు. నాకన్నా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చాలా కాలం బతుకుతారు. లేకపోతే తాత తర్వాత మనవడు కూడా ఉన్నాడు కాబట్టి ఇతనే మంచివాళ్ళు, వీళ్ళే గొప్పవాళ్ళు. ఆ మాయ నుంచి బయటపడకపోతే ప్రమాదం. అలా మీ చేతిలోకి రాదు. మీరు నిజంగా బతికినా కూడా పోనీ ఎలాగన్నా కొందరు మనుషులు కొద్దీ బతికేద్దాం, ఇలాగన్నా మనం ఇలాగ ఉందాం అనుకుంటున్నారు. ఎలా ఉంటారు? అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో ఉంటారు అలాగా. మరి భగవంతుడు ఏమో తెలివితో కూడా నాలాంటి మీదకి వచ్చేసి అనేక అరాచకాలకు తావిస్తాడా? మీరు గ్రహించకపోవడం ఎంత ప్రమాదకరం. ఎలాగైనా మైండ్గా అప్రమత్తం అవ్వకపోవడం ఎంత తెలివి తక్కువతనం. ఇప్పుడు కూడా మైండ్గా అప్రమత్తం అవ్వడానికి ఆన్లైన్ కమ్యూనికేషన్ ఇప్పుడు కూడా చేయలేకపోతున్నారు. ఆన్లైన్ పట్టుకోవడానికే, ఈ మెసేజ్ పంపడానికేమి. నేను తెలుగులో ఇప్పుడు మాట్లాడినా ఇది ఇంగ్లీష్లోకి మార్చి మీరే నన్ను వినిపిస్తున్నారు. కొంతకాలానికి అలా ఇంగ్లీష్ వస్తుంది, ఇది మీరే హిందీలోకి మార్చండి ఇది వీడియోని, నాకు కొంతకాలం హిందీ వస్తుంది. అలాగా నువ్వే చెప్పు, నువ్వే టాలెంట్లో లెక్కలన్నీ చేసి చూపించేయి, నువ్వే వెలిగిపోతే ఎలా కుదురుతుంది? నా వల్ల మీరు, మీ వల్ల నేను అలా దారిలో పడతాం, అంతర్ముఖులు అవుతాం, తపస్సు కొద్దీ ముందుకెళ్తాం. విశ్వాన్ని స్టీరింగ్గా పట్టుకుని, మాస్టర్ మైండ్ స్టీరింగ్ పట్టుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళాలా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. మమ్మల్ని హాస్టల్ దగ్గరికి నా డిజిగ్నేటెడ్ వెహికల్ పంపించి వచ్చి తీసుకుని వెళ్ళండి. మా చేతికి ఒక ల్యాప్టాప్ ఇవ్వండి. అధినాయక కోష్ ఓపెన్ చేశారా? నా అకౌంట్ కూడా మధ్యలో మెర్జ్ చేసేయండి. నన్ను వ్యూహ స్వరూపంగా పట్టుకుంటేనే గుళ్ళో దేవుణ్ణి ప్రతిష్ఠించడం కంటే ఎక్కువ, యజ్ఞగుండం నిర్మించి యజ్ఞం చేయడం కంటే ఎక్కువ. నిత్యం తపస్సు వస్తుంది. యోగ ఎలాగైనా మైండ్ పెంచుకోవాలా. మైండ్ రూపంలో ఉంటాను ఇప్పుడు నేను. ఇక మీద మైండ్ నేను ఎలాగైనా ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా పట్టుకోవాలా. మేధావులు అన్ని వర్గాల వాళ్ళు ఒకటే పట్టుకోండి. నేరుగా మాతో మాట అనుసంధానం జరగండి. మనుషులే బతకలేరని ప్రతి ఒక్కరికి చెప్పండి. మేము ఇంక ఇలా ఉంటాం, అలాగ ఉంటాం. ఎవరు లేరు అలాగా. ఇప్పుడు దాకా నేనే ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు. నిజం కాదది. మీరు మాస్టర్ మైండ్కి పట్టుకోక, మైండ్ వెర్షన్లోకి రాక తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.